నేను జాకెట్లు కుట్టే కొత్తలో ఇది హుక్స్ పట్టి, కాజా పట్టి వైపుకి వెళ్ళాల్సిన షేపు మనకి సైడ్ జాయింట్ వైపుకి వచ్చేసేదండి. చాలా తిప్పలు పడేదాన్ని. అసలు ఎలా వస్తుంది ఇలాగ ఎందుకు నేను కన్‌ఫ్యూజ్ అవుతున్నాను అనుకునేదాన్ని. తర్వాత ఒక చిన్న టిప్స్ అయితే తెలుసుకున్నాననమాట. అంటే మనం ఎప్పుడైనా సరే తప్పు చేసినప్పుడల్లా మనకి రియలైజ్ అవుతామండి. సో, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే ఈజీగా ఉంటుందని. సో, అదే మెథడ్ మన టైలరింగ్ ఛానల్ వాళ్ళు కూడా చెప్తాననమాట. వాళ్ళు పొరపాటు చేయకుండా ఉంటారు. అది సగం వరకు నా టైలరింగ్‌లో సక్సెస్ అవ్వడానికి యూజ్ అయిందండి. సో, ఇక్కడ చూడండి నేనైతే ముందుగానే అంతా రెడీ చేసి పెట్టుకుని ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత నేను ఓవర్‌లాక్ అయితే చేసుకుంటాను ఇలాగా. ఎప్పుడైనా సరే ఏ షేప్ అయితే మనకి ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. మళ్ళీ రెండోది కుట్టేటప్పుడు ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. చాలామందికి ఇది అర్థం కావట్లేదు. అయితే ఇదొచ్చేసి స్టిచ్చింగ్ ఛానల్‌లో ఉంటాయండి. మీకు కావాలంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చూసారా ఎంత సింపుల్‌గా అయిపోయిందో. నేనైతే ఈ మధ్యన ఓవర్‌లాక్ చేయడం స్టార్ట్ చేశాను. చాలా